యవనస్తులారా, ఏఐ టెక్నాలజీలో పడిపోయారు. అది ఒక వల, అది ఒక ఉరి, అది ఒక కాలం. దాని నుండి తప్పించుకోపోతే ఏదో ఒక రోజున నిన్ను దేవుని నుండి అది వేరు చేస్తుంది. దాని నుండి తప్పించుకోపోతే ఏదో ఒక రోజున నీ యందున్న భక్తి నుండి, విశ్వాసం నుండి, దేవుని నుండి నిన్ను దూరం చేసేస్తుంది. ఏఐ టెక్నాలజీ కుటుంబాలను కూల్చేయబోతా ఉంది, సంసారాలను కూల్చేయబోతుంది. రహస్యం ఏముండదు. రాబోయే కాలంలో ఈ ఏఐ టెక్నాలజీ వల్ల మొత్తం రహస్యాలు ఏముండవు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. నువ్వు తప్పించుకోలేవు. రహస్యాలు ఏముండవు. మొత్తం మర్మాలు బయటకు వచ్చేస్తాయి. ఏది దాపరికం ఉండదు. చాలా భయంకరమైన పరిస్థితులు లోకంలోకి రాబోతున్నాయి. నువ్వు అప్రమత్తంగా లేకపోతే ఈ రోజు నువ్వు చేసిన పాపం రేపొద్దున వెలుగులోకి రాబోతుంది. ఈ రోజు నువ్వు చేసింది ఏఐ టెక్నాలజీ ద్వారా గుట్టు రట్టు కాబోతుంది. నువ్వేం చూసావో, ఏం చూస్తున్నావో, దేని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నావో, ఏఐ టెక్నాలజీ నీ గుట్టు రట్టు మొత్తం పబ్లిక్లో పెట్టబోతుంది. నువ్వు దాన్ని తప్పించుకోలేవు. అదిగో నిన్ను షీట్ చేస్తుంది. ఇదిగో నువ్వు చేసావు, నేను నిన్ను పబ్లిక్లో పెడతానని చెప్పి మనుషులు బెదిరించినట్టు బెదిరించిపోయే రోజులు రాబోతున్నాయి. తప్పించుకోలేవు. ఎంతమంది చాటింగ్ చేసావు, ఎవరెవరితో ఫోన్లు మాట్లాడే, అసభ్యంగా మాట్లాడే, మొత్తం రహస్యాలు ఏమి ఉండవు. చాలా బట్టబయలయ్యే రోజులు రాబోతున్నాయి. పిల్లలు వద్దు, అప్రమత్తంగా